పద్మాక్షి సహస్రని కొట్టి ఉండడంతో ఇంకా అందరూ కూడా పద్మాక్షిని కోప్పడుతూ ఉంటారు. కడుపుతో ఉన్న పిల్లని అలా కొడతావా, అది తప్పు, అలా కొట్టకూడదు అని చెప్తూ ఉంటే ఇంకా సారీ సహస్ర, పద లోపలికి వెళ్దాం, నువ్వు చూస్తావు టాబ్లెట్స్ వేసుకుంటూ అని పద్మాక్షి సహస్రని లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటుంది. అందరూ కూడా ఎవరి గదులకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత లక్ష్మి అసలు అనవసరంగా పద్మాక్షమ్మ సహస్రమ్మని ఒక్క మాట కూడా అననివ్వరు. అలాంటిది సహస్రమ్మని కొట్టారేంటి, అయినా సహస్రం ఎందుకు మెడిసిన్ వాడట్లేదు, అసలు ఏం జరుగుతుంది అని లక్ష్మి డౌట్ గా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత సహస్ర రూమ్ లో కూర్చొని ఫోన్ లో వీడియోస్ చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే పండు పాలల్లో కుంకుమ పువ్వు తీసుకొని వచ్చి సహస్రమ్మ ఈ పాలు తాగండమ్మా అని చెప్తూ ఉంటే సరే పండు అని సహస్ర తీసుకుంటుంది. ఇంకా అలా అక్కడి నుంచి పండు వెళ్ళిపోతాడు. లక్ష్మి అక్కడికి వస్తుంది కానీ ఎవరు చూడకుండా సాటుగా నించుతుంది. పండు వెళ్ళిపోయిన తర్వాత ఈ కుంకుమ పువ్వు వేసిన పాలు నేను తాగడం ఏంటి, అసలు లేని కడుపు కోసం ఈ మెడిసిన్ వేసుకోవడం, ఈ పాలు తాగడం అంతా ఏంటో అని అనుకుంటూ పక్కకు పెట్టి మళ్ళీ రీల్స్ చూసుకుంటూ ఉంటుంది. ఇంకా లక్ష్మి సహస్ర పాలు పక్కన పెట్టేసిందని గమనించి లోపలికి వచ్చి, సహస్రమ్మ ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, పాలు తాగట్లేదు, మెడిసిన్ కూడా సరిగ్గా వేసుకోవట్లేదు, ఏమైందమ్మా, కడుపుతో ఉన్న వాళ్ళు మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి అని అడుగుతూ ఉంటే, అయినా నా మొగుడికి లేని బాధ నీకెందుకే అని నువ్వెందుకు ఇంతలా ఓవర్ చేస్తున్నావు అని సహస్ర అడుగుతూ ఉంటే, అది కాదమ్మా, మీరు జాగ్రత్తగా ఉండాలి కదా, అప్పుడే కదా కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. అయినా కట్టుకున్న వాడికి లేదు, ఆయన ఎప్పుడైనా నాతో సరిగ్గా ఉంటున్నాడా, నా గురించి ఆలోచిస్తున్నాడా, చెప్పు, వెళ్ళి నాకు కాదు నీతులని చెప్పి నా మొగుడికి చెప్పు అని సహస్ర అంటూ ఉంటుంది. నేను తప్పకుండా విహారి గారికి చెప్తానమ్మా, కానీ మీరు విహారి గారి మీద కోపాన్ని కడుపులోని బిడ్డ మీద చూపించి ఇలా ఉండడం తప్పమ్మా, మీరు పాలు తాగండి అని చెప్పడంతో ఆయన ఏంటి నీ పెత్తనాలు, అసలు నా స్ట్రెస్కి, నా ఇబ్బందికి, నా బాధలకి కారణం అన్నీ నువ్వేనే, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో, ఒకవేళ వెళ్ళిపోతే నేను చాలా హ్యాపీగా ఉంటాను అని సహస్ర అంటూ ఉంటే లక్ష్మి చాలా సీరియస్గా సైలెంట్గా అలా చూస్తూ ఉంటుంది. నా మొగుడు నన్ను పట్టించుకోడు, నీతోనే తిరుగుతూ ఉంటాడు అని అంటూ ఉంటే, లేదమ్మా, నేను ఇప్పుడు విహారి గారికి చెప్తాను, తప్పకుండా చెప్తానమ్మా, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని నేను నా తరఫున చెప్తాను అని లక్ష్మి అంటూ ఉంటే, అంతేకాని ఇంట్లో నుండి మాత్రం వెళ్ళిపోనంటావు అని సహస్ర అంటూ ఉంటుంది. సహస్రమ్మ మీరు జాగ్రత్తగా ఉండండి అని లక్ష్మి కాసేపు మాట్లాడి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇంకలా విహారి గార్డెన్ లో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే లక్ష్మి అక్కడికి వచ్చి, విహారి గారు మీతో మాట్లాడాలి అని అంటూ ఉంటే, ఏంటో చెప్పు లక్ష్మి అని విహారి అడుగుతూ ఉంటాడు. మీరు అసలు సహస్రమ్మని పట్టించుకుంటున్నారా, కడుపుతో ఉన్న భార్యని పట్టించుకోకుండా ఉంటే ఎలా విహారి గారు, మీరు ఎలా చేసినా సహస్రమ్మ మీ భార్య, మీరు తాళి కట్టిన మీ భార్య, మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, అసలు కడుపుతో ఉన్న ఆడవాళ్ళు ఎప్పుడు తన భర్త తన పక్కనే ఉండాలని, కొసరి వడ్డించి మరీ తినిపించాలని, వేగుళ్ళు అవుతున్నప్పుడు కూడా ఏమి తినబుద్ధి కాకపోతే దగ్గర ఉండి గోరుముద్దలు పెట్టి మరీ బ్రతిమలాడి తినిపించాలని, తనకి కొంచెం నీరసంగా అనిపించిన భర్త ఊతంలాగా ఉండి తనని నడిపించాలి అని కోరుకుంటుంది. ఎప్పుడు తన భర్త తనతోనే ఉండి తన మీద కేరింగ్ తీసుకోవాలని అనుకుంటుంది విహారి గారు అని లక్ష్మి వెనక్కి తిరిగి బాధపడుతూ అలా చెప్తూ ఉంటే విహారి అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇంకా ఆ తర్వాత సరే లక్ష్మి అని ఇక నుండి జాగ్రత్తగా చూసుకుంటాను సహస్రాన్ని అని విహారి చెప్తాడు. ఆ తర్వాత లక్ష్మి కిచెన్ లో వంట అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర అంతా సర్దుతూ ఉంటుంది. అప్పుడే పండు అక్కడికి వచ్చి ఒక గ్లాస్ లో పాలు పోసి అందులో కేసరి వేసి కలుపుకొని తీసుకొని వచ్చి, లక్ష్మమ్మ ఈ పాన్ తాగమ్మా అని ఇస్తూ ఉంటే, ఇదెందుకు పండు, ఇప్పుడెందుకు అని అడుగుతూ ఉంటే, పర్వాలేదమ్మా తాగు అని పండు ఇస్తూ ఉంటాడు. ఇంకా లక్ష్మి ఆ పాల గ్లాస్ తీసుకొని పాలు తాగి, ఇది కుంకుమ వేసిన పాలు పండు, ఇది కడుపుతో ఉన్న వాళ్ళు తాగాలి, సహస్రమ్మకి ఇవ్వబోయి నాకు ఇచ్చావా ఏంటి అని ముద్దు పండు అని అంటూ ఉంటే, అవునమ్మా నువ్వు తాగాలని ఇచ్చాను, నీ కడుపులోని బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉండాలి కదమ్మా అని అంటూ ఉంటే లక్ష్మి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏంటి పండు అలా అంటున్నావేంటి అని లక్ష్మి అడుగుతూ ఉంటే, అవునమ్మా ఈ అన్నయ్య దగ్గర నువ్వు చెప్పకుండా దాచిన నిజం నాకు తెలిసిపోయిందమ్మా అని, నాకు చదువు రాకపోయినా నీ రిపోర్ట్ తీసుకుని వెళ్ళి వేరే వాళ్ళని చూపించి అడిగితే చెప్పారమ్మా, కానీ నువ్వు ఎందుకు చెప్పలేదో నాకు తెలియదు, కానీ ఇలా ఎలా అమ్మా అని అంటూ ఉంటే, నిజమే పండు నేను గర్భవతిని అని లక్ష్మి చెప్తుంది. ఇది మీ అందరికీ సంతోషకరమైన విషయమే, కానీ నేను ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలియట్లేదు పండు, ఒకవేళ ఈ విషయం విహారి గారికి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ తెలిస్తే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయో నీకు తెలుసు కదా, అందుకే నేను ఏమి చెప్పలేకపోతున్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. మరి నీ పెళ్లి విషయం అంటే దాచిపెట్టి ఇన్ని రోజులు నడిపించావమ్మా, కానీ కడుపులోని బిడ్డ మీద దాచిపెడతావు, ఎప్పటికైనా తెలుస్తుంది కదా అని పండు అడుగుతూ ఉంటే, అదే పండు నేను కూడా ఆలోచిస్తున్నాను, కానీ ఏం చేయాలో తెలియట్లేదు, ఇప్పుడు విహారి గారికి తెలిసిందంటే ఎలాంటి పరిస్థితులు వస్తుందో తెలుసు కదా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. నువ్వు ఇలా చెప్పావు లక్ష్మమ్మ,
ఎన్ని రోజులు నువ్వు ఇలా దాచిపెడతావు, నేను ఇప్పుడే వెళ్ళి అందరికీ చెప్పేస్తాను, నిహర్ బాబుకి చెప్పేస్తాను అని పండు వెళ్తూ ఉంటే, పండు ఒక్క నిమిషం ఆగు అని పండుని ఆపి పండు చేయి తల మీద పెట్టుకొని, నువ్వు ఈ విషయం ఎవరికైనా చెప్పావంటే నా నా మీద పొట్టు, ఈ విషయం తెలిసిన రెండో వ్యక్తివి నువ్వే పండు, ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని అంటూ ఉంటే, ఎందుకమ్మా లక్ష్మి మన చేతులు ఇలా కట్టేస్తున్నావు అని పండు మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా లక్ష్మి చాలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది. అప్పుడే విహారి మెట్లు దిగుతూ కిందకి వచ్చి పండు అలా బాధపడుతూ లక్ష్మితో మాట్లాడుతూ ఉండడం చూసి, ఏంట్రా పండు ఏంటి అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు. ఇంకా లక్ష్మి పక్కకు వెళ్ళి గోడ పక్కన నిల్చొని ఉంటుంది. ఏం లేదు బాబు అని అంటూ ఉంటే, ఏం లేదంటూ అలా డల్గా ఉన్నావేంట్రా అని మళ్ళీ విహారీ అడుగుతూ ఉంటే, లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు. నేను ఇక్కడ అడుగుతుంటే నువ్వు అక్కడ ఎందుకు చూస్తున్నావు అని విహారీ అడుగుతూ ఉంటే, ఇంకా లక్ష్మి చెప్పొద్దు, నిజం చెప్పొద్దు అని నైఫ్ పట్టుకొని చేయి కట్ చేసుకుంటాను అని పండుగ బెదిరిస్తూ ఉంటుంది. ఇంకా విహారీ అక్కడికి వచ్చేసరికి లక్ష్మి కనిపిస్తుంది. ఏం లేదు విహారీ గారు, నేను బయటికి వెళ్తున్నాను, నాకు కొంచెం అన్నం తీసి పెట్టండి అని లక్ష్మణ్కి చెప్తున్నాను బాబు అని పండు చెప్పడంతో, అంతేనా సరేరా అని విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చి కూర్చొని తింటూ ఉంటారు. అప్పుడే ఏమన్నా, మామయ్య గారు రేపు శ్రీరామనవమి కదా, మన ఇంట్లో కళ్యాణం జరిపిద్దామని అనుకుంటున్నాను అని యమున చెప్పడంతో, చాలా మంచి విషయం యమున, సరే అలాగే చేద్దాము, విహారీ ఆ ఏర్పాట్లన్నీ చూసుకో అని చెప్పడంతో అందరూ హ్యాపీగా తింటూ ఉంటారు. అప్పుడే మళ్ళీ యమున, మన స్వామీజీ గారిని కూడా పిలిపిద్దాం అనుకుంటున్నాను మామయ్య అనడంతో సహస్ర పద్మాక్షి చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటారు. అయినా ఇప్పుడు ఆయన ఎందుకు, ఆయన బిజీగా ఉంటారు, నేను మన గుడిలో ఉన్న పూజారి గారికి చెప్తానులే అని పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇప్పుడు స్వామీజీ గారు అంతా వస్తే రహస్య విషయం మొత్తం బయటబయలైపోతుంది అని పద్మాక్షి సహస్ర ఇద్దరు భయపడుతూ ఉంటారు. ఇంకా అది కాదు వదిన, ఆ స్వామీజీ కాశీకి వెళ్ళి వచ్చారంట అని ఏమైనా చెప్తే, అవునక్క స్వామీజీ మొన్ననే కాశీ నుండి వచ్చారంట అని వసత కూడా చెప్తూ ఉంటుంది. అందుకే అని యమున అంటూ ఉంటే, ఆయన బిజీగా ఉంటారని చెప్పాను కదా అని పద్మాక్షి అరుస్తూ ఉంటుంది. నేను కాల్ చేసి మాట్లాడతానులే అమ్మా అని భక్తవత్సలం చెప్పడంతో, అలాగే మామయ్య అని యమున అంటుంది. ఇంకా పద్మాక్షి సహస్ర ఇద్దరు చాలా భయపడుతూ చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటారు.